హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈ టాపిక్లో మనం రిఫ్రిజిరేషన్ వీటి గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకునే ముందు మన క్లాసీ స్టేట్మెంట్ గురించి డెఫినెట్గా తెలుసుకోవాలి. క్లాసీ స్టేట్మెంట్ ఏంటంటే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ట్రాన్స్ఫర్ ద హీట్ ఫ్రమ్ లో టెంపరేచర్ బాడీ టు హై టెంపరేచర్ బాడీ వితౌట్ యూజింగ్ ఎక్స్టర్నల్ వర్క్. ఓకే, ఇది ఏం చెప్తుందంటే, ఇది లో టెంపరేచర్ బాడీ అనమాట, ఇది హై టెంపరేచర్ బాడీ. ఈ లో టెంపరేచర్ బాడీ నుండి హై టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం ఇంపాసిబుల్. ఏ కేసులో? ఎక్స్టర్నల్ వర్క్ యూజ్ చేయకపోతే, అంటే కంప్రెసర్ వర్క్ యూజ్ చేయలేదంటే మనకి లో టెంపరేచర్ బాడీ నుండి హై టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. కానీ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏ కండిషన్లో? మనకి ఎక్స్టర్నల్ వర్క్ అంటే కంప్రెసర్ వర్క్ యూజ్ చేస్తే లో టెంపరేచర్ బాడీ నుండి హై టెంపరేచర్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. అదే ఎక్స్టర్నల్ వర్క్ యూజ్ చేయకపోతే మనం ట్రాన్స్ఫర్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్, న్యాచురల్గా ఏం జరుగుద్ది అంటే, మనకు ఒక కాఫీ ఉంది, దాని టెంపరేచర్ 50 degrees Celsius అనుకోండి. ఓకే, అట్మాస్ఫియర్ 30 degrees Celsius ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే, దీనివల్ల ఏంటి, ఇక్కడ కాఫీ అనేది ఏంటి, హై టెంపరేచర్ బాడీ, ఇక్కడ అట్మాస్ఫియర్ లో టెంపరేచర్ బాడీ. సో న్యాచురల్గానే హై టెంపరేచర్ బాడీ నుండి లో టెంపరేచర్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. అంటే కాఫీ నుండి అట్మాస్ఫియర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. సో కాఫీ నుండి ఎప్పుడైతే హీట్ ట్రాన్స్ఫర్ అయిందో అట్మాస్ఫియర్కి, కాఫీ యొక్క టెంపరేచర్ తగ్గిపోద్ది, చల్లారిపోద్ది కదా. ఇదేంటి, నేచురల్గా ఇప్పుడు జరుగుతుంది, హై టెంపరేచర్ బాడీ నుండి లో టెంపరేచర్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ మనకు ఇప్పుడు ఏంటి, రివర్స్, అంటే లో టెంపరేచర్ బాడీ నుండి హై టెంపరేచర్ బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుద్దా? యాక్చువల్గా అసలు ఎక్కడా జరగదు. అలా జరగాలంటే మనకు కన్ఫామ్గా ఎక్స్టర్నల్ వర్క్ అనేది ఉండాలి. ఆ ఎక్స్టర్నల్ వర్క్ లేకపోతే మనకు అసలు లో టెంపరేచర్ నుండి హై టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వదు. సో అది ఎలా జరుగుద్ది అనేది రిఫ్రిజిరేషన్. ఓకే, రిఫ్రిజిరేటర్లో నేను చెప్తాను. రిఫ్రిజిరేషన్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. రిఫ్రిజిరేషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ రెడ్యూస్ అండ్ మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ లోయర్ దెన్ సరౌండింగ్స్. ఓకే, రిఫ్రిజిరేషన్ అంటే ఏంటంటే, బాడీ యొక్క టెంపరేచర్ రెడ్యూస్ చేయాలి, మెయింటైన్ సరౌండింగ్స్ కన్నా తక్కువ ఉండేలా మెయింటైన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఒక బాడీ. ఓకే, ఈ బాడీ మనం ఏదైనా అనుకోవచ్చు. ఈ బాడీని ఏమనుకుందాం, ఒక మీట్ లేదా ఒక ఫిష్ అనుకుందాం. ఇది ఒక బాడీ, ఇది ఫిష్ అనుకుందాం. దీని నుండి మనం ఏం చేయాలి, హీట్ని రిమూవ్ చేయాలి. ఎప్పుడైతే ఈ బాడీ నుండి హీట్ రిమూవ్ చేసామో, ఓకే, దీని యొక్క టెంపరేచర్ ఏమవుద్ది, తగ్గిపోద్ది కదా. బాడీలోంచి హీట్ని రిమూవ్ చేస్తే ఏమవుద్ది, దాని యొక్క టెంపరేచర్ తగ్గిపోద్ది. అలా రిమూవ్ చేసి ఆ బాడీ యొక్క టెంపరేచర్ సరౌండింగ్స్ కన్నా తక్కువ ఉండేటట్టు మెయింటైన్ చేయాలి. ఓకే, బాడీ యొక్క టెంపరేచర్ ఏం చేయాలి, సరౌండింగ్స్ కన్నా తక్కువ ఉండేటట్టు మెయింటైన్ చేయొచ్చు. అది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిష్ అనుకుంటే, దీని నుండి మన హీట్ని రిమూవ్ చేసి దీని యొక్క టెంపరేచర్ సరౌండింగ్స్ కన్నా తక్కువ మెయింటైన్ చేయాలి. అది ఎలా అనేది మన రిఫ్రిజిరేటర్లో తెలుసుకుందాం. ఓకే, చూడండి. రిఫ్రిజిరేటర్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ డివైస్ విచ్ ట్రాన్స్ఫర్స్ ద హీట్ ఫ్రమ్ లో టెంపరేచర్ బాడీ టు హై టెంపరేచర్ బాడీ బై యూజింగ్ ఎక్స్టర్నల్ వర్క్ టు మెయింటైన్ బాడీ టెంపరేచర్ లోయర్ దాన్ సరౌండింగ్స్. రిఫ్రిజిరేటర్ అనేది ఏంటంటే, ఇది ఒక డివైస్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే, హీట్ని లో టెంపరేచర్ బాడీ నుండి హై టెంపరేచర్ బాడీకి ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అది న్యాచురల్గా అవుద్దా? అవ్వదు. ఎందుకంటే లో టెంపరేచర్ నుండి హై టెంపరేచర్కి హీట్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఎక్స్టర్నల్ వర్క్ యూజ్ చేయాలి. ఆ ఎక్స్టర్నల్ వర్క్ యూజ్ చేసుకొని ఇది లో టెంపరేచర్ నుండి హై టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అది ఎందుకు చేస్తుంది అంటే, దాని మెయిన్ ఎయిమ్ టు మెయింటైన్ టెంపరేచర్ ఆఫ్ ది బాడీ లోయర్ దెన్ సరౌండింగ్స్. బాడీ యొక్క టెంపరేచర్ సరౌండింగ్స్ కన్నా తక్కువ మెయింటైన్ చేయడానికి హీట్ని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు దీంట్లో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఓకే, ఈ డయాగ్రామ్లో డీటెయిల్డ్గా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇది నాకు లో టెంపరేచర్ బాడీ, ఒక ఫిష్ అనుకుంటున్నాను నేను. ఏదైనా అనుకోండి, మీ ఇష్టం. ఇది లో టెంపరేచర్ బాడీ. దీని యొక్క టెంపరేచర్ నాకు 5 degrees Celsius ఉంది. ఓకే, దీని యొక్క టెంపరేచర్ ఎంత ఉంది, 5 degrees Celsius ఉంది. నేను ఇప్పుడు సరౌండింగ్స్ టెంపరేచర్ వచ్చి 40 degrees Celsius ఉంది. దీనివల్ల ఏమవుద్ది, ఇక్కడ చూస్తే హై టెంపరేచర్, ఇక్కడ చూస్తే లో టెంపరేచర్. సో హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి యాక్చువల్గా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుద్ది. అందువల్ల ఈ సరౌండింగ్స్ నుండి బాడీకి హీట్ ట్రాన్స్ఫర్ అవుద్ది. సో హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి హీట్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల ఇక్కడ ఏదైతే బాడీ ఉందో దాని యొక్క టెంపరేచర్ రైజ్ అయిపోతుంది. కానీ యాక్చువల్గా మన ఇంటెన్షన్ ఏంటి, ఈ బాడీ యొక్క టెంపరేచర్ సరౌండింగ్స్ కన్నా తక్కువ మెయింటైన్ చేయాలి. అంటే సరౌండింగ్స్ కన్నా ఎంతైనా అవ్వచ్చు. నా ఇంటెన్షన్ అయితే 5 degrees Celsius మెయింటైన్ చేయాలనుకుంటున్నాను. ఈ ఫిష్ యొక్క టెంపరేచర్, ఫిష్ లేదా బాడీ ఏదైనా అనుకోండి, 5 degrees Celsius మెయింటైన్ చేయాలనుకుంటున్నా. కానీ ఇక్కడ మనకి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల దీని యొక్క టెంపరేచర్ రైజ్ అయిపోయింది సరౌండింగ్స్ నుండి ఈ బాడీకి.
సో ఈ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల మనకి ఏంటి, బాడీ యొక్క టెంపరేచర్ 5 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయలేకపోతున్నాను. అలా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఈ సరౌండింగ్స్ నుండి ఈ బాడీ ఏదైతే ఉందో ఎంత హీట్ని గెయిన్ చేసిందో అంటే గ్రహించిందో అంతే హీట్ని మనం ఈ బాడీ నుండి రిమూవ్ చేస్తే మన టెంపరేచర్ 5 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయొచ్చు కదా. ఓకే, అర్థమైందా? ఈ సరౌండింగ్స్ నుండి బాడీ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని గెయిన్ చేసిందో అంతే అమౌంట్ ఆఫ్ హీట్ని బాడీ నుండి మనం రిమూవ్ చేయాలి. అంటే రిజెక్ట్ చేస్తే మనం ఈ బాడీ యొక్క టెంపరేచర్ 5 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయొచ్చు. ఆ రిజెక్ట్ అది ఏ వర్క్ ఏం చేస్తుంది అంటే మనకు రిఫ్రిజిరేటర్ ఆ వర్క్ని చేస్తుంది. రిఫ్రిజిరేటర్ ఏం చేస్తుంది, లో టెంపరేచర్ బాడీ నుండి హై టెంపరేచర్ బాడీకి ఈ ట్రాన్స్ఫర్ చేస్తుంది బై యూజింగ్ ఎక్స్టర్నల్ వర్క్. అది ఎలా అనేది ఇప్పుడు నేను ఈ డయాగ్రామ్లో చూపిస్తాను అనమాట. ఓకే, ఇనీషియల్గా ఇదంతా ఒక సర్క్యూట్ అనమాట. దీంట్లో మనకు రిఫ్రిజిరెంట్ అనేది కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇది ఎవాపరేటర్ అనమాట. ఎవాపరేటర్లో మనకి యాక్చువల్గా కూలింగ్ ప్రొడక్ట్స్ అనేవి పెడతాం. అది ఫిష్ అవ్వచ్చు, మీట్ అవ్వచ్చు, లేదా కూల్ డ్రింక్స్ అవ్వచ్చు, ఏవైనా ఏ ప్రోడక్ట్స్ అయితే కూల్గా ఉంచాలనుకుంటున్నామో అవి మన ఈ ఎవాపరేటర్లో ఉంచుతాం అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ఎవాపరేటర్లో యాక్చువల్గా ఏం జరుగుద్ది అంటే మనకి ఈ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ నేను 5 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాను, కానీ నాకు సరౌండింగ్స్ టెంపరేచర్ ఏంటి చాలా ఎక్కువ ఉంది. సో దానివల్ల ఈ సరౌండింగ్స్ నుండి ఈ ప్రోడక్ట్స్కి హీట్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ అల్టిమేట్గా మళ్ళీ 35కి రీచ్ అయిపోద్ది. దానివల్ల ప్రోడక్ట్స్ ఏంటి మనం తక్కువ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, అంటే కూల్గా ఉండాల్సినవి కాస్త హాట్ అయిపోతాయి. ఇవి ఇప్పుడు వేడెక్కిపోయినాయి, కానీ మనం కూల్గా ఉంచాలనుకుంటున్నాం, 5 డిగ్రీ సెల్సియస్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం. అలా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఇక్కడ రిఫ్రిజిరెంట్ ఉంది కదా, దీని యొక్క టెంపరేచరు -10 డిగ్రీ సెల్సియస్ 1 బార్ అనేది మనకి ఎవాపరేటర్లోకి ఎంటర్ అవుద్ది. ఓకే, ఎవాపరేటర్లోకి ఎంటర్ అయినప్పుడు మన కూలింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క టెంపరేచర్ అనేది ఈ సరౌండింగ్స్ వల్ల రైజ్ అయిపోయింది కదా 5935కి. ఇప్పుడు ఈ రిఫ్రిజిరెంట్ ఎంటర్ అయిన దానిది -10 డిగ్రీ సెల్సియస్ అంటే చాలా తక్కువ టెంపరేచర్. సో అది ఏం చేస్తుందంటే ఈ కూలింగ్ ప్రోడక్ట్స్ నుండి హీట్ని రిమూవ్ చేస్తుంది. మనం చెప్పాం కదా రిఫ్రిజిరేషన్ అంటేనే హీట్ రిమూవ్ చేయడం. మనం ఏదైతే కూల్ ఉంచాలనుకుంటున్నా ప్రొడక్ట్స్ నుండి హీట్ని రిమూవ్ చేసేస్తుంది. ఆ హీట్ని ఈ రిఫ్రిజిరెంట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకంటే కూలింగ్ ప్రోడక్ట్స్ హై టెంపరేచర్, రిఫ్రిజిరెంట్ వచ్చేసి లో టెంపరేచర్. సో న్యాచురల్గానే హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్కి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అయిపోద్ది. సో కూలింగ్ ప్రోడక్ట్స్ నుండి మనకి రిఫ్రిజిరెంట్ సర్క్యులేట్ అవుతుంది కదా, అది హీట్ని రిమూవ్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ప్రోడక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా కూల్ ఉంటాయి, అంటే వాటి యొక్క టెంపరేచర్ సరౌండింగ్స్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రిఫ్రిజిరెంట్ హీట్ అబ్జర్వ్ చేసుకుందో కూలింగ్ ప్రొడక్ట్స్ నుండి, అది మనకి దాని యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అయిపోద్ది, అది వేపర్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అంటే చూసారు కదా 1 బార్ -10 ఉన్నది 20 డిగ్రీ సెల్సియస్ కింద దాని టెంపరేచర్ రైజ్ అయింది. అట్ ది సేమ్ టైం ఫేజ్ చేంజ్ కూడా అయిపోయింది. ఓకే, ఈ వేపర్ కింద కన్వర్ట్ అయినది మనకి ఏంటంటే కంప్రెసర్లోకి ఎంటర్ అవుద్ది. ఈ కంప్రెసర్లో ఏంటంటే మనకు ఎప్పుడైతే కంప్రెసర్ అనగానే మనకి ఏంటంటే ఏం జరుగుద్ది అంటే కంప్రెసర్లో మనకి రిఫ్రిజిరెంట్ని కంప్రెషన్ జరుగుద్ది. రిఫ్రిజిరెంట్ అనేది కంప్రెస్ అవుద్ది. కంప్రెస్ అయినప్పుడు మనకి ప్రెషరు, టెంపరేచరు ఆఫ్ రిఫ్రిజిరెంట్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. చూసారు కదా 20 డిగ్రీ సెల్సియస్ 1 బార్ ఉన్నది 6 బార్ అంటే 90 డిగ్రీస్కి రైజ్ అయిపోయినాయి టెంపరేచర్ అండ్ ప్రెషర్. తర్వాత కంప్రెసర్ అయిన తర్వాత మనకి సరౌండింగ్స్కి వెళ్తుంది. అసలు కంప్రెసర్ ఎందుకు ఎట్టాలి? ఒకవేళ కంప్రెసర్ ఎట్టకపోతే ఏమవుద్ది, ఈ 20 డిగ్రీ సెల్సియస్ 1 బార్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది, కానీ మనకు సరౌండింగ్స్ టెంపరేచర్ 40 డిగ్రీ సెల్సియస్ ఉంది. సో హీట్ అనేది హై టెంపరేచర్ నుండి లో టెంపరేచర్ ట్రాన్స్ఫర్ అవుద్ది, కానీ ఇక్కడ రిఫ్రిజిరెంట్ 20 డిగ్రీ సెల్సియస్ అయిపోద్ది ఒకవేళ కంప్రెసర్ లేకపోతే. సో ఎప్పుడైతే మనం కంప్రెషన్ చేసామో దాని టెంపరేచర్ అనేది 90 డిగ్రీ సెల్సియస్కి రీచ్ అయింది, ప్రెషర్ 6 బార్కి రీచ్ అయింది. సో ఎప్పుడైతే 90 డిగ్రీ సెల్సియస్కి రీచ్ అయిందో దీని టెంపరేచర్ సరౌండింగ్స్ ఉంది జస్ట్ 40, దీనిది 90. సో న్యాచురల్గానే హై టెంపరేచర్ బాడీ నుండి లో టెంపరేచర్ బాడీకి హీట్ రిజెక్ట్ అయిపోద్ది. సో కంప్రెసర్ అందుకు యూజ్ చేస్తాం అనమాట. దాని యొక్క ప్రెషర్ టెంపరేచర్ పెంచి హీట్ని రిజెక్ట్ చేస్తాం. హీట్ రిజెక్ట్ చేసినప్పుడు ఏంటి మనకి ఇది కండెన్సర్లో జరుగుద్ది. ఇది కండెన్సర్ అంటాం అనమాట. ఈ కండెన్సర్లో హీట్ రిజెక్షన్ అనేది జరుగుద్ది. ఓకే, ఈ కండెన్సర్లో ఏంటంటే మనకి అట్మాస్ఫియర్కి ఈ రిఫ్రిజిరెంట్ అనేది వాటర్ లేదా ఎయిర్కి
ఎయిర్ ద్వారా ఈ రిఫ్రిజిరెంట్ని కూల్ చేస్తాం. తర్వాత మనకి ఏంటంటే ఈ వేపర్ ఫామ్లో ఎంటర్ అయింది కదా ఈ రిఫ్రిజిరెంట్, ఎప్పుడైతే దాని నుండి హీట్ తీస్తామో లిక్విడ్ కింద కన్వర్ట్ అవుద్ది. ఇది కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర జరుగుద్ది. సో ప్రెజర్ అనేది ఎక్కడ 6 బార్, ఎక్కడ 6 బారే. తర్వాత టెంపరేచర్ రెడ్యూస్ అవుద్ది, 90 ఉన్నది 50 అవుద్ది, ఎందుకంటే హీట్ రిజెక్షన్ జరిగింది కాబట్టి. తర్వాత మనకి ఇది థ్రోటల్ వాల్వ్లోకి ఎంటర్ అవుద్ది, లేదా ఎక్స్పాన్షన్ వాల్వ్ అనొచ్చు. ఎక్స్పాన్షన్ వాల్వ్లు ఏంటంటే ఇది ఎంత ఫ్లో కంట్రోల్ చేయొచ్చు అనమాట, దీని ద్వారా ఫ్లో కూడా. ఎక్స్పాన్షన్ వాల్వ్లో మనకి ఏంటంటే ఎక్స్పాన్షన్ జరుగుద్ది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఏంటంటే మనకి ప్రెజరు టెంపరేచరు డ్రాప్ అవుతాయి. ఆ ప్రెజరు టెంపరేచర్ డ్రాప్ అవడం వల్ల ఇది మళ్ళీ దీని యొక్క టెంపరేచర్ తక్కువ ఉండడం వల్ల ఎప్పుడైతే ఎవాపరేటర్లోకి ఎంటర్ అయిందో ఈ కూలింగ్ ప్రోడక్ట్స్ యొక్క టెంపరేచర్ని సరౌండింగ్స్ కన్నా తక్కువ ఉంచడానికి లేదా కూలింగ్ ఎఫెక్ట్ ప్రొవైడ్ చేయడానికి కూలింగ్ ప్రోడక్ట్స్ నుండి హీట్ తీసుకొని మళ్ళీ వేపర్ కింద కన్వర్ట్ అవుద్ది, మళ్ళీ కంప్రెస్ అవుద్ది, మళ్ళీ కండెన్సర్ లిక్విడ్ కింద కన్వర్ట్ అయ్యి ఇలా కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతూ హీట్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఇక్కడ హీట్ని రిజెక్ట్ చేసుకుంటూ మనకి ఎవాపరేటర్లో కూలింగ్ ఎఫెక్ట్ అనేది అల్టిమేట్గా కూలింగ్ ఎఫెక్ట్ అనొచ్చు, రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అనొచ్చు, అల్టిమేట్గా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. మనకి సిఓపి అంటే ఏంటంటే రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ బై వర్క్ ఇన్పుట్. రిఫ్రిజిరేషన్ ఎఫెక్ట్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ప్రోడక్ట్స్ కూల్ చేయాలనుకుంటున్నామో దాని నుండి మనకి రిఫ్రిజిరెంట్ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ని అబ్జర్వ్ చేసిందో లేదా రిఫ్రిజిరెంట్ వల్ల ఎంత అమౌంట్ కూలింగ్ ప్రొడ్యూస్ అయిందో అది బై వర్క్ ఆఫ్ ది కంప్రెసర్. ఓకే, దాన్నే మనం సిఓపి అంటాం. సిఓపి ఈజ్వల్ టు Q2/W. ఇది మనకి యాక్చువల్గా రిఫ్రిజిరేటర్ ప్రాసెస్ అనమాట. రిఫ్రిజిరేషన్ ఇలా వర్క్ అవుద్ది. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.